ఈరోజు మనము సంఘము గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. సంఘములో మనం ఎలా ఉండాలి, సంఘం యొక్క ప్రత్యేకత, సంఘములో ఉన్న ఆ దేవుని యొక్క శక్తి గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మీ అందరి ప్రార్థనను బట్టి దేవుడు తన మహా దయచేత అల్పుడైన నన్ను అంకుల్ వాళ్ళ అన్న వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి దేవుడు మరొకసారి ఈ చోట నిలబడి ఈ రీతిగా తన వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వెలకట్ల మీదలు చెల్లిస్తున్నాను. మంచిది, దేవునికి వందనాలు. మనము ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాము. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుడు చెప్తున్నాడు, మనము మందిరానికి రాకముందు మన ఇంట్లోనే ఏం చేయాలి? మంచి ప్రవర్తన కలిగి సరి చేసుకొని రావాలి. ఎలా? ప్రభువా, నేను నీ సన్నిధికి వెళ్తున్నాను, నీ మందిరానికి వెళ్తున్నాను, ఈరోజు నాతో ఏం మాట్లాడాలని, నేను ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో, నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు కోరిన రీతిగా నీకు ప్రియంగా నేను ఉండాలని ఆశపడుతున్నా అని మనము ముందే సంఘానికి రాకముందే, దేవుని సన్నిధిలో రాకముందే ఆ దేవుని భయము కలిగి చక్కగా మనం ప్రార్థన చేసుకొని సిద్ధపడి రావాలి. ఇంకా దేవుడు ఏమన్నాడు? నా పరిశుద్ధ దినంలో మీరు పరిశుద్ధంగా పాటించాలి అన్నాడు. కాబట్టి మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా, కాబట్టి బలులు అర్పించుట కంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు దుర్మార్గంగా నడుస్తున్న వారిలాగా చేయకుండా, వారిలాగా ప్రవర్తించకుండా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు శ్రద్ధగా నా మాట వినడము శ్రేష్టము. నా మందిరంలో వచ్చినప్పుడు నువ్వు శ్రద్ధగా నువ్వు మాట విన్నప్పుడు, దేవుని మాట మనం విన్నప్పుడు ఆయన వాక్యమే మన పాదములకు దీపము, ఆయన వాక్యమే మన త్రోవకు వెలుగు, ఆయనే మనకు వెలుగై ఉన్నాడు కదా. దేవుని వాక్యము మనం పూజించినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు మనలో ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, దేవునికి నచ్చని మనలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంటే మనం శుభ్రపరచబడతాం. అందుకని మొదటగా మనము మందిరానికి రాకముందే మనము జాగ్రత్త పడాలి. దేవునికి మహిమకరంగా సరి చేసుకొని ప్రార్థన పూర్వకంగా రావాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 16:18 మనం చూస్తాము. పేతురుతో దేవుడు చెప్తాడు, పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళొక గవనులు సంఘం ఎదుట ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని దేవుడు చెప్తాడు. ఎవరితో? పేతురుతో. అంటే సంఘము బండ ఎవరు? యేసు ప్రభువే. సంఘము అంటే అందరు ఏమనుకుంటారు? ఒక భవనము, ఒక బిల్డింగు అనుకుంటారు. సంఘం అంటే ఇటుకలతో కట్టిన భవనం కాదు, బిల్డింగ్ కాదు. సంఘం అంటే దేవుని మీద మనం విశ్వాసం ఉంచి, దేవుని నమ్మి, మారు మనసు పొంది, ఆయన స్వరక్తంతో కడగబడి, ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడి, ఒక వెలుగుగా దేవుని బిడ్డలుగా ప్రత్యేకంగా ఉన్న మనము సంఘము. ఎవరు? మనం అందరము మనసులము కూడి దేవుని ఆరాధన చేయడానికి వస్తున్న మనము సంఘము. కానీ సంఘం అంటే ఒక భవనము, ఒక బిల్డింగ్ కాదు కదా. అలాగనే ఆ సంఘము అనే పదము గ్రీకు పదమైన ఎక్లేషియా అనే నుండి వస్తుంది. కాబట్టి సంఘం అనేది మనం అందరము మనుషులము, మన అందరము కలిసి ఒక గుంపుగా, ఒక సమూహముగా కలిసి దేవుని ఆరాధన చేయడాన్ని, మనం దేవుని ఘనపరచడాన్ని సంఘము అంటారు. అయితే కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. అపోస్తుల కార్యములు 1:13-14-15 వచనాల్లో చూచినడలా, వారు పట్టణంలో ప్రవేశించి తాము బాస చేయుచుండి మెడగదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు. ఇలా మనము చదువుకుంటూ పోతాం. తర్వాత యేసు ప్రభు తల్లి మరియా, ఇలా మొత్తము ఇంచుమించు 120 మంది దాకా వాళ్ళు మెడగదిలో వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే దేవుని ఆరాధన చేయడానికి వచ్చారు, దేవుని మహిమపరచడానికి వాళ్ళు వచ్చారు. అప్పుడు వాళ్ళు నిలబడి ఉన్న వారి మధ్యలో పేతురు నిలబడి ఉన్నాడు. అప్పుడేం జరిగిందంటే, అప్పుడు వేగముగా విచ్చు బలమైన గాలి ఒకటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న
ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాళ్ళగా అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడినారు. అంటే వాళ్ళు కూడి వాళ్ళు ప్రార్థన చేసినారు. ఎలా అంట, 1 అపొస్తలుల కార్యం 1:14 ఉంది, ఒక్క మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారని రాయబడింది. ఒక్క మనస్సుతో అంటే అంతమంది కలిసి ఒక్క మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మ శక్తి వారిని కమ్ముకుంది. వాళ్ళు దేవుని సన్నిధి అనుభవించారు. అదే అపొస్తలుల కార్యం 1:8 చూస్తాం. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటాం. కాబట్టి దేవుని శక్తిని మనం పొందుకుంటాం ఎప్పుడు? అందరము కలిసి దేవుని ఆరాధన చేసినప్పుడు. అయితే వాళ్ళు ఆరాధన చేసినప్పుడు అంతమందిలో కల్మష్యం లేదు, భేదాభిప్రాయం లేదు, వాళ్ళు మతతలు లేదు, అల్లరి పుట్టించే వాళ్ళు లేరు, కక్షలు ఉన్న వాళ్ళు లేరు, స్వార్థం ఉన్న వాళ్ళు లేరు. అవన్నీ పక్కన పెట్టేశారు. వాళ్ళు యథార్థమైన శుద్ధ హృదయము కలిగి పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో అందరూ కలిసి దేవుడే కావాలని మనసంతా దేవునికి ఇచ్చి దేవుని సమర్పించుకొని దేవుడే కావాలి వేరేది లేదు అనే ఆ శుద్ధ హృదయంతో, పవిత్రమైన హృదయంతో వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మశక్తి వారిని కమ్ముకుంది. వారు దేవుని శక్తిని పొందుకున్నారు, కృపావరాలు పొందుకున్నారు, నానా రకాల దేవుని యొక్క భాషలో వాళ్ళు మాట్లాడినారు, పరిశుద్ధ ఆత్మశక్తిని వాళ్ళు పొందుకున్నారు. మన జీవితంలో కూడా దేవుని శక్తి పొందుకోవాలంటే మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఆత్మ నడిపింపు కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టం లేనిది మనం అన్నీ విడిచిపెట్టాలి. అందరము ఒక్క రీతిగా కలిసి దేవుని మీద దృష్టి పెట్టినప్పుడు ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క కృపావరాలను, దేవుని శక్తిని మనం అనుభవిస్తూ వారు తర్వాత ఏమయ్యారు? ఆరాధన చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి బహుబలంగా వాడబడ్డారు. కాబట్టి దేవుని చేతిలో అలా దేవుడు బలంగా వాడబడాలని, తనకు ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడతాడు. అపొస్తలుల కార్యములు 2:46 చూస్తాం. మరియు వారు ఏక మనసులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజల అందరి వలన దయ పొందిన వారే. ఏముంది అక్కడ? మరియు వారు ఏక మనసులై ప్రతి దినము దేవాలయములో ఒక్క మనసు కలిగి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మన సంఘంలో డైలీ ప్రేయర్ నడుస్తుంది, ప్రతిరోజు వస్తారు. ఎలా? అలాగా ఇక్కడ కూడా రాయబడింది, వాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఎలా వెళ్ళేవాళ్ళు? ఎంతో పవిత్రంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఒక్క మనసు కలిగి వారు దేవుని ప్రార్థన చేశారు. అప్పుడు వారు చేసిన ప్రార్థనకు ప్రత్యుత్తరము పొందుకున్నారు. కాబట్టి ఆ రీతిగా మనము పొందుకుంటామంట. అలాగనే సంఘంలో పరిచర్య చేసే వాళ్ళు ఎలాంటి అర్హత కలిగి ఉండాలి? ఎవరి మధ్య భేదాభిప్రాయాలు రాకుండా, ఎవరు సణుకోకుండా, ఎవరు గుణుకోకుండా, ఎవరు తిట్టుకోకుండా, దేవునికి దూరం కాకుండా ఎలాంటి వాళ్ళు పరిచర్య చేయాలనేది మరి దేవుడు రాయించినాడు. అపొస్తలుల కార్యములు 6:3, 6:3, 4, 5 చూస్తాం. వాళ్ళు సంఘం ప్రార్థన చేసి మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. వాళ్ళు ఏం కలిగి ఉండాలి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండి ఉండాలి, పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉండాలి, దైవిక జ్ఞానము కలిగి ఉండాలి, ఇంకా మంచి పేరు అంటే మంచి సాక్ష్యము కలిగి ఉండాలి, సంఘంలో విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని ప్రేమించే వారే ఉండాలి కదా, దేవుని ఆత్మచేత నింపబడి కలిగి ఉండాలి, మారో మనసు కలిగి ఉండాలి కదా. ఎందుకు ఈ అర్హత పరిచర్య చేసే వాళ్ళలో ఉండాలి? ఈ క్వాలిటీ ఎందుకు ఉండాలి అంటే సంఘంలో అనేకమైన ప్రాంతాల నుండి నానా రకాల మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్రేమ చూపే రీతిగా ఉండాలి, ఎవరిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా, హడి చేయకుండా, దేవుని ప్రేమ కలిగి, దేవుని దగ్గర జ్ఞానం అడిగి, అన్నం వడ్డించే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, గుంపు కలిసి ప్రార్థన చేసే విషయంలో కానీ ఎలా ఉండాలంట? భేద అభిప్రాయము చూపించవద్దు, అందరినీ సమానంగా ప్రేమించాలి, అందరినీ సమానంగా తన ప్రేమ చూపాలి, దేవుని ప్రేమ. అలాంటి వాళ్ళు పరిచర్యకు అర్హులు అని దేవుడు రాయించాడు కదా. కాబట్టి పరిచర్య చేసే మనలో భయం ఉండాలి. ఈ క్వాలిటీ, అర్హత నాకు ఉందా? నిజంగా నేను దేవునితో అంత సమయము గడుపుతున్నానా?
దేవునితో లేకుండా పరిచర్య చేస్తున్నానా, దేవునితో కలిగి నేను ఉన్నానా అనే విషయాన్ని మనము గమనించాల్సిన వారమై ఉన్నాము. అలాగనే మనం చూస్తాము నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనము 13వ వచనంలో చూస్తాము. అలాగనే 16వ వచనంలో ఈ చోట ఐగుప్తు నుండి దాసత్వము నుండి వాళ్ళు మోషే తీసుకొచ్చినప్పుడు అందరూ కలిసి వస్తారు ఒక సమూహముగా. ముందు ఎర్ర సముద్రం వచ్చింది, వెనకలు చూస్తే ఫరో సైన్యము. అప్పుడు దిక్కు తోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? నిర్గమకాండం 14:10లో ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. వారిలో భయం ఉంది. అయ్యో మేము చనిపోతామేమో, సైనికులు వస్తున్నారు మమ్మల్ని చంపడానికి. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, మేము చనిపోతామేమో అనే భయం ఉంది. కానీ ఆ భయంలో వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొర్రపెట్టినారు. దేవునికి మొర్రపెట్టినప్పుడు అయినప్పటికీ కూడా కొందరికి విశ్వాసం ఉంది, కొందరికి విశ్వాసం లేదు. అప్పుడు మోషే ఏం చెప్తాడో, మీరు ఊరక ఉండండి. మనం ప్రార్థన చేశాం కదా, కార్యం చేసేది దేవుడు, మనం చూస్తూ ఉండాలి, దేవుడే చేస్తాడు అని ధైర్యం ఇచ్చాడు. ధైర్యం ఇచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయకముందు మనము చూస్తాము, హల్లెలూయా, 14వ అధ్యాయము 6వ వచనంలో నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలు చేయము, అప్పుడు ఇజ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఆ తర్వాత 19వ వచనంలో అప్పుడు ఇజ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచి దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఆ తర్వాత 20వ వచనంలో కూడా మనం చూస్తాం, ఇక్కడ ఎర్ర సముద్రం ముందు ఉంది, సైన్యము దగ్గరికి వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన బిడ్డలకు ఆ శత్రులకు మధ్య ఒక మేఘస్తంభముగా వచ్చాడు దేవుడు. ఒక మేఘంలాగా అడ్డంగా ఉండి ఇటు ఏమో తన ప్రజలకు వెలుతురు ఇచ్చాడు, వెలుగు ఉంచాడు. అదే సమయంలో ఇటువైపు ఉన్న శత్రులకు చీకటి ఉంచాడు దేవుడు. తేడా చూడండి, తనను ఆశ్రయించిన వైపు వెలుగు ఉంది, తనను ఆశ్రయించని శత్రు వైపు చీకటి ఉంది. అయితే మళ్ళీ ఈ సమూహము చుట్టూ ఏం చేశాడు? సమూహం అంటే మనం సంఘం అని ఇందాక చూసాం కదా. అయితే ఆ సమూహము చుట్టూ ముందును వెనుకను దేవుడు ఏం చేశాడు? తన దేవదూతలను ఉంచాడు. సంఘము చుట్టూ దేవుడు తన దేవదూతలను ఉంచి తను కాపాడుకుంటాడు. సంఘములో దేవుడు ఉంటాడు. కాబట్టి సంఘంలో ఉండే ప్రతి ఒక్కరము దేవుని యందు భయము భక్తి కలిగి మనము ఉండాలి. ఆయన మనకు ఎలుగుగా ఉంచుతాడు. అవును, ఫరో లాంటి సైన్యము కనబడుతుంది, వాటిని బట్టి భయం అనిపించవచ్చు, ఈ లోకాన్ని బట్టి వస్తున్న పరిస్థితులను బట్టి భయం అనిపించవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు? అది చీకటి సంబంధం అనేది దగ్గరికి రాకుండా అడ్డుపడి మనకు ఎలుగు మాయమై మనతో ఉండి క్షేమంగా నడిపిస్తాడు. కాబట్టి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఆ ఫరోను ఈరోజు చూస్తున్న సైన్యాన్ని నువ్వు చూడవు శత్రువులను అన్నాడు దేవుడు. అలాగనే లయం చేశాడు శత్రువులను. ఆ తర్వాత మనము చూస్తాము దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు కదా. ఈరోజు మనము కూడా నీ ఏ సమస్యలో ఉండవచ్చు, ఏ బాధలో ఉండవచ్చు, తల్లడిల్లుతూ ఉండవచ్చు, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండవచ్చు, ఆదరణ లేక ఉండవచ్చు, ప్రేమ అందక ఉండవచ్చు, ఎవరు నిన్ను ప్రేమించట్లేదు అని నువ్వు ఎన్ని విధాలుగా బాధపడుతూ ఉండవచ్చు. అయితే ఇరుకులో దేవుడు విశాలత కలగజేశాడు. దారి లేని చోట దేవుడు దారి చేశాడు. అదే మన దేవుడు. దిక్కు తోచని స్థితిలో ఆయనే దిక్కై నడిపిస్తాడు. అనాథగా ఉన్నానని ఫీల్ కాదు. ఆయన దేవుడు ఏమన్నాడు? ఎప్పుడు నేను అనాథగా విడిచిపెట్టనన్నాడు. కాబట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి సైన్యము నుండి, నీకున్న శత్రువు నుండి, నీకున్న బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆయనే వెలుగై తోడై ఉండి, విడవక ఎడబాయక తోడై ఉండి నడిపిస్తాడు. ఇంకా వాళ్ళు దారి చేసి దేవుడు నడిపించిన తర్వాత వాళ్ళకు నీళ్లు కావాలి. నీళ్లు కావాలన్నప్పుడు దేవుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. తినడానికి ఆహారం కావాలన్నప్పుడు మన్నాను ఇచ్చాడు. అయితే ఒకే బండలో ఉన్న నీళ్లు తాగారు, ఒకే ఆహారం అందరూ భుజించారు. మనం చూస్తాము 1 కొరింథీ 10వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. ఆ 10వ అధ్యాయం అంతా చూస్తే దేవుడు అందరూ మోషే కట్టిన మేఘంలోను సముద్రంలో బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. 1 కొరింథీ 10:4లో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలైనగా తామును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే ఒకే బండలో నుంచి వస్తున్న నీళ్ళు అందరూ తాగుతున్నారు, ఒకే మన్నాను భుజిస్తున్నారు, ఒకే దేవుడు అందరిని నడిపిస్తున్నాడు. అయితే
ఈ మోషే అహరోనుకు ఈ దేవునికి వ్యతిరేకంగా ఆ సంఘంలోనే ఒక గుంపు బయటకు వచ్చింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కోరాహు లాంటి వాళ్ళు. సంఖ్యాకాండం 26:9 ఉండి, కోరాహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించి తతను అభిరాములు వీరు ఏం చేశారు? దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యమైన కార్యం చేశాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ యొక్క సంఘంలో నుంచి, వాళ్ళు ఉన్న సమూహంలో నుండి అధికార దాహం కొరకు, పేరు కొరకు, మేము ఒక నాయకులుగా కనబడాలనే ఇంకా దేవునికి విరుద్ధంగా అసూయ, ద్వేషం వచ్చేసింది. మంచి మనసు లేదు, యథార్థత లేదు వారిలో. వాళ్ళు ఏం చేశారు? నాయకులైన మోషకు, అహరోనుకు, దేవునికి తిరుగుబాటు చేశారు. 250 మంది. అలాగనే ఆ యొక్క కోరహు తన కుటుంబీకులు, తన యొక్క అభిమానులు, తనతో ఉన్న తనతో ఫాలో అయిన వాళ్ళు అందరూ వెంటనే నేల 2 పాయలుగా మధ్యలో వెళ్ళిపోయి పాతాళానికి వెళ్ళిపోయారంట, చచ్చిపోయారు వాళ్ళు. తను చాలించుకున్నారు. అంటే సంఘములో వారి స్వార్థము కొరకు, వారి యొక్క స్వలాభము కొరకు చీల్చడానికైనా వెనకాడరు. మనము చూస్తాము సంఖ్యాకాండం 26-29 కూడా వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత 2 సామ్యుయేలు 15:31 చూస్తాం. ఇక్కడ అహీతోఫెలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్షలోముకి దావీదు కొడుకు అబ్షలోము. అయితే తండ్రికి కుమారుని మధ్య యుద్ధము పెట్టి చంపాలనుకున్నాడు. అహీతోఫెలు చెడ్డ ఆలోచన ఇస్తాడు. దావీదు ఏం చేస్తాడు? ఆ చెడ్డ ఆలోచన, అహీతోఫెలు ఆలోచనను చెరిపివే ప్రభు అని ప్రార్థన చేస్తాడు. పని చేయకుండా చెరిపోయని దేవుడు ఏం చేస్తాడు? ఆ ఆలోచన చేయకుండా దాన్ని కొట్టివేస్తాడు. అహీతోఫెలు దగ్గర అక్కడనే హూషై అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హూషై అనే ఒక వ్యక్తి ఇటు అబ్షలోముకు అటు దావీదుకు మధ్య కలుపుతున్నాడు, ప్రేమను కలుపుతున్నాడు. యుద్ధము చేయవద్దు, ప్రేమ అనురాగము కలిగి ఉండాలి అని ఆ గొడవను, తల్లిదండ్రుల మధ్య గొడవను అణచి ఆ దేవునికి భయము కలిగి ఉండాలని ఆయన సమాధానపరుస్తున్నాడు. హూషై అనే వ్యక్తి. అహీతోఫెలు అనే వ్యక్తి తల్లిదండ్రుల మధ్యలో, సొంత తండ్రికి కొడుకు మధ్యలో ఏం చేస్తున్నాడు? చిచ్చు పెడుతున్నాడు. అయితే అహీతోఫెలు ఒక ఆలోచన సఫలము కాలేదు. అయ్యో, నా ఆలోచన సఫలము కాలేదు, నేను గెలవలేదు అనే గర్వం, అహంకారంతో తన ఇంటికి వెళ్ళి ఊరి వేసుకొని చచ్చిపోయాడు. కొందరు ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది దేవుందో ఏదో అనేది ఆలోచన చేయరు. నేను అనుకున్నది జరిగిపోవాలా, అది చెడ్డైనా సరే అది ఎటుపోతుందో ఆలోచించరు. నాది గెలవాలి, నాది నడవాలి, నేను అనుకున్నట్టు అన్నీ అయిపోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అహీతోఫెలు లాంటి వాళ్ళు. యేసుప్రభు అంటాడు, యేసుప్రభు దగ్గర కొందరు వస్తారు, అయ్యయ్యా వాళ్ళు ఆ పని చేస్తున్నారు ప్రభు అని అంటారు. మంచి చేసేవాడు మనోడే కదా అంటాడు దేవుడు. మంచి చేసేవాళ్ళు మనోళ్ళే, చెడు చేసేవాళ్ళు మనోళ్ళు కారు కదా. కాబట్టి అలా సంఘంలో సంఘాన్ని కట్టే రీతిగా హూషై లాంటి వ్యక్తి జీవితాలను, కుటుంబాలను కట్టే రీతిగా ఉండాలి. కానీ సంఘంలో ఒక గుంపులుగా, లేకపోతే ఒక అభిమానముగా సమకూర్చుకొని చీలగొట్టే కొరహు లాంటి వాళ్ళు ఉండవద్దు. అలాంటి వాళ్ళు వారి జీవితాన్ని వాళ్ళు పతనం చేసుకుంటారు. కాబట్టి మనము జాగ్రత్త పడాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే మనము చూస్తాము. హల్లెలూయా. 1 కొరింథీ 10:17 మనం అందరము ఆయన ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇప్పుడు ఇందాక మూర్తి అంకులు ప్రభు బల్ల ఇచ్చారు. ఒక్క రొట్టె దగ్గర నుంచి మనకు అందరికీ రొట్టె అందింది. ఆ ఒక్క ప్రార్థన చేసి ఇచ్చినప్పుడే ఆ పాత్రలోనైతే ద్రాక్షరసం మనం దేవుని రక్తం అందరం తాగినాం. అయితే ఒకే పాత్రల నుంచి ప్రభు బల్ల తీసుకుంటాం, ఒకే పాత్రలో నుండి మనము ప్రభు బల్ల తీసుకొని ఇంకా ఏం చేస్తాము? ఎవరిని క్షమించము. అందాక పాత నిబంధనలు మనం చూసాము. వాళ్ళు ఒక్క బండలో నుంచి నీళ్ళు తాగినారు, ఒకే మన్నాను తిన్నారు. కానీ వాళ్ళలో భేదాభిప్రాయము, కక్షలు, విభేదాలు, విమతలు, అసూయలు కదా. కాబట్టి దేవుడేమన్నాడు? నువ్వు అందరినీ క్షమించమన్నాడు. దేవుడేమన్నాడు? అందరినీ క్షమించమన్నాడు. కాబట్టి దేవుడు ఒక మాట అన్నాడు, మొదటగా నువ్వు నన్ను బలి అర్పించక ముందు ఎవరితోనైనా గొడవ పడ్డావా? లేకపోతే ఎవరితోనైనా నువ్వు మాట్లాడకుండా ఉన్నావా?
ఫస్ట్ ఈ వదిలేసేయి, నన్ను అర్పించే అర్పణ ఇది వదిలేసి ఫస్ట్ నువ్వు అక్కడ పరుగులదే తీసి వాళ్ళతో సమాధానపడి నీ మనసును చక్కగా చేసుకొని నీ మంచి మనసుతో నన్ను మొక్కమన్నాడు. మనం ప్రభుబలా తీసుకుంటాం, దేవుని వాక్యం వింటాం, కానీ ఎవరిని క్షమించాం. దేవుడే తనను తాను తగ్గించుకొని భూమి మీద మానవ రూపంలో మట్టి మనసులైన దీన దశలో ఉన్న నశించిపోతున్న మనకు దేవుడే వచ్చి పలకరించాడు, దేవుడే తగ్గించుకున్నాడు. మనసులో మనం ఎంత కదా. నీ అన్నకు పలకరించంటే నా అన్నక నేను ఎందుకు పలకరించాలి, ఆయనే నన్ను పలకరించాలి. నీ అక్కకు పలకరించి నేను ఎందుకు పలకరించాలి, నీ చెల్లికి పలకరించమంటే నేను ఎందుకు పలకరించాలి, నీ డాడీతో మాట్లాడమంటే డాడీతో మాట్లాడారు కొందరు, మమ్మీతో మాట్లాడారు, అలుగుతారు. ఇవన్నీనా ప్రభు బల్లలో ఒకే బల్లలో తీసుకుంటున్నాం. ప్రభువా నేను మంచిదాను, నేను మంచివాడును ప్రభువా, అంత వాళ్ళదే. నిన్ను నువ్వే సమర్థించుకుంటున్నావు, కానీ దేవుని ఇష్టంగా మనం లేం. మనకు మనమే సమర్థించుకొని మనకు మనమే ఉంటే ఎలా? దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం ఎట్లా అవుతుంది? దేవుని మంచి మనసు మనలో ఎట్లా వస్తుంది? కాబట్టి మనం ఏం చేయాలి? మొదటగా అందరినీ క్షమించాలా అనుకొని, అవును సాగర్ నాతో మాట్లాడు, సాగర్ వచ్చి నన్ను పలకరించాడని గొప్పగా చెప్పుకొని మంచిదే, కానీ మనం మంచిగా ఉంటాం కదా. కలిసి ఉండడము, కలపడము, ఐక్యత కలిగి ప్రేమ కలిగి జీవించడము కోరుకోవాలి. మనకేం కొమ్ములు ఉన్నాయా? కొన్ని జంతువులు కొమ్ములు ఉంటాయి ఇరగొట్టడానికి, అట్లా లేవు కదా. కాబట్టి వాక్యము చేత మనము శుభ్రపరచబడాలి. దేవుడు చెప్పిన దానికి మనము పాటించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అదే దేవుడు నా సంఘానికి వచ్చినప్పుడు నీ బలి నీ అర్పణ కాదు, మొదటగా నువ్వు మంచిగా నా మాటలను గైకొను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం చూస్తాము సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి, సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి. మరి 1 కొరింథీ పత్రిక 11:10లో ఇందులో దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలేను. దేవదూతలను బట్టి అధికారానికి మర్యాదకు గౌరవపూర్వకంగా సమాజంలో సంఘంలో ఉండడానికి ఏందంట, చక్కగా పైట కొంగు చక్కగా వేసుకోవాలి, మంచిగా కనబడాలి, దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి స్త్రీలు ఉండాలి కదా. అలాగనే ఆ కింది వచ్చిన వాళ్ళు చూస్తాం, పురుషుడు ఎలా ఉండాలి? వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. పురుషుడు వెంట్రుకలు పెంచుకోవద్దు. కొందరు హెయిర్ స్టైల్ పెద్దగా పెంచుకుంటారు, చుట్టేమో మొత్తం జుట్టు మొత్తం కత్తిరిస్తారు. అట్లా సంఘంలో ఉండవద్దు, వాక్యంలో ఉంది కదా. అయితే స్త్రీలు తల వెంట్రుక పెంచుకునుట వాళ్ళకు ఘనము, వాళ్ళకు ఘనము అది. కానీ పురుషుడు అట్లా తల వెంట్రుక పెంచుకోవద్దు, అది ఆయనకు ఘనము కాదు, అది అవమానం అని రాయబడి ఉంది కదా. మొన్న ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది. ఒక ఆయన జుట్టు పెంచుకున్నాడు, చుట్టూ కత్తిరించుకున్నాడు, చినిగిపోయినలాగా పైంట్కి తొడుక్కున్నాడు. ఆయనతో తప్పు లేదు, ఆయన మంచోడే. వేరే ఆయన వచ్చి ఆయనను గుద్దేశాడు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఈయన అవతారాన్ని చూసి ఈయన చుచురగా కనపడుతున్నాడు కాబట్టి ఈయనదే తప్పు ఉంటుందో వచ్చి ఈయన కొట్టేశారు. పాపం ఆయన తప్పు చేయలేదు, కానీ ఆయన వేషధారణ ఆయనను కొట్టించేసింది. అదే మనం మంచిగా ఉన్నామనుకో, మంచిగా కనబడమనుకో, అరే పాపం ఈయన మంచి కనబడుతున్నాడే, ఈయనలో తప్పు లేదనుకుంటామో, తప్పు ఉన్నా కూడా తప్పు లేదేమో అని కొంచెం ఆలోచన చేసి మాట్లాడతారు. అంటే మన ప్రవర్తన, మన జీవితమే, దాన్ని బట్టే మనము ఎలా ఉంటామో దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి అలాగనే ద్వితీయోపదేశ కాండము 25:5లో రాయబడింది, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. స్త్రీలు బ్యాగీ పాయింట్లు, పురుషుల్లాగా జీన్స్ పాయింట్లు వేసుకొని తిరగవద్దు, వాళ్ళు పురుషులు వేసుకోవాలా కదా. అలాగనే పురుషులు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగూ చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయములు, నీ దేవునికి విరుద్ధంగా ఉన్నావు. కొందరేమో పురుషులు ముక్కు పుట్టలు కొరికించుకుంటారు, కొందరేమో చెవులు పుట్టించుకుంటారు, కొందరేమో స్త్రీలు కడియాలు పెట్టుకుంటారు. కడియాలు అంటే వేరే రకాలమనే ఉంటాయి కదా, అవి స్టీల్ది ఇంకా కొన్ని ఉన్నాయి, అవి పెట్టుకుంటారు ఏదో స్టైల్గా. అవి పెట్టుకోవద్దు స్త్రీలు. పురుషులు స్త్రీ వేషం వేసుకోవద్దు, స్త్రీలు పురుషులు వేసుకోవద్దు. కొన్ని చోట్ల పోతే స్త్రీయా పురుషుడా కనబడదు, అనిపించదు, ఎట్టు కాకుండా ఉంటారు. కాబట్టి ఎట్టు కాకుండా మనం ఉండవద్దు. సంఘములో ప్రత్యేకంగా మగవాళ్ళలాగానే కనబడాలి, స్త్రీలు స్త్రీలాగానే కనబడాలి, దేవునికి మహిమ రావాలి. అందరిలో దేవుని యొక్క మనసు కనబడాలి, దేవుని యొక్క ప్రేమ కనబడాలి. అది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అలా మనము జీవించడానికి దేవుడు ఆశపడుతున్నాడు. అలాగనే మనం చూస్తాము అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 1వ వచనంలో అంతా మనం చూసినాడలా
ఆ చోట రాజైన యారోబాము యాకోబును తీసుకెళ్ళి ఖడ్గము చేత చంపించేస్తాడు. అప్పుడు సంఘము చంపిన యాకోబు చనిపోయిన తర్వాత మేలుకొని పేతురును కూడా పట్టుకెళ్ళి చెరసాలలో ఉంచి చంపాలని అనుకున్న సమయంలో పేతురు ఆసక్తితో ప్రార్థన చేస్తారు. సంఘము పేతురు కొరకు ఆసక్తితో చేస్తారు. అపొస్తలుల కార్యాలు 12:5లో పేతురు చెరసాలలో ఉంచబడేను, సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండేను. సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తుంది, పేతురేమో చెరసాలలో ఉన్నాడు. సంఘం యొక్క ప్రార్థన ఏం చేసింది? ఆ సైనికులు ఎక్కడెక్కడ అలాగనే ఉన్నారు. దేవదూత ఆయనను పట్టుకొని లేపి బయటికి తీసుకొచ్చింది. అంటే సంఘము ప్రార్థన, మరణపు ఛాయలో ఉన్న నిన్ను, బంధకాలలో ఉన్న నిన్ను, ఎవ్వరు విడిపించలేని స్థాయిలో ఉన్న ఆ ఇరుకు ఇబ్బందులు ఉన్న నిన్ను దేవుడు ఎత్తుకొని బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడు? సంఘముతో మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు ఆ సంఘం యొక్క ప్రార్థన మనకు బయటికి తీసుకొస్తుంది కదా. దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నా. కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. అలాంటి స్థితిలో మన సంఘం అందరి ప్రార్థన ఏం చేసింది? నన్ను మరణాన్ని కొట్టివేసి స్వస్థపరిచి దేవుడు ఈరోజు ఇలాగా చెప్పడానికి కృప ఇచ్చాడు. అంటే సంఘములో అద్భుతాలు, సంఘం యొక్క ప్రార్థన ద్వారా దుర్గాలు పడిపోతాయి కదా. మనం చూస్తాం యెహోషువ 6:20 ఆ యెరికో శాపగ్రస్తమైన పట్టణము చుట్టూ వీళ్ళు ఏం చేస్తారు? బూరలు ఊదుతూ చక్కగా ఒక గుంపుగా దేవుని పూర్ణ హృదయంతో స్తుతిస్తూ ఆరాధన చేస్తూ మహిమపరుస్తూ తిరిగినప్పుడు ఆ యెరికో గోడలన్నీ కుప్పకూలిపోయినాయి కదా. సంఘం ఎదుట దేవుని పాటలతో మహిమపరిచినప్పుడు, ఘనపరిచినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ఒక్క మనసు కలిగి ఆరాధన చేసినప్పుడు సంఘం ఎదుట ఉన్న శత్రుల పన్నగాలు, యెరికో గోడలు, మనుషుల ప్రయత్నాలు, దేవునికి సంఘానికి విరుద్ధంగా కుళ్ళు కుతంత్రాలు పట్టి అవన్నీ దేవుడు తుడిచి పడేస్తాడు. అవన్నీ ఏవి పని చేయవు సంఘం ఎదుట. అంటే దేవుని యొక్క సంఘంలో అందరూ కలిసి ఒక్క మనసుతో ప్రార్థన చేస్తే శక్తి పొందుకుంటాము, ఆత్మను పొందుకుంటాము, ఆరోగ్యాలతో ఉంటాము, బంధకాలు వెళ్ళిపోతాయి, రోగాలు వెళ్ళిపోతాయి, ఒక ఐక్యత వస్తుంది, ఒక సమాధానం వస్తుంది, కుటుంబాలు కట్టబడతాయి. సంఘంలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇంకొందరు ఉంటారు హల్లెలూయా వాక్యం చెప్పాలా హల్లెలూయా. కాబట్టి ఇంకా 1 తిమోతి 2:9 రాయబడి ఉంది. మరియు స్త్రీలు అణుకువయ్యు స్వస్థత బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలనైనను బంగారమునైను మస్తములనైనను మిగుల వేలగల వస్త్రములతోనైనా అలంకరింపుకొనక. స్త్రీల గురించి రాయించాడు. అంటే తగ్గింపుతో ఉండాలి, మంచి గుణము కలిగి ఉండాలి, మృదువైన స్వాధూతం కలిగి ఉండాలి, తక్కువ ఓవర్గా కాకుండా తక్కువగా ఎంత కావాలో అంతే అలంకరణ చేసుకోవాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. సంఘంలో పరిచర్య చేసే స్త్రీలు ఎట్లా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. కానీ వీళ్ళు అన్ని విషయాలు వేసుకొని అన్ని అలంకరించుకొని, అలంకరణ గురించి ఎవడు తప్పు అనుకోవద్దు. అలంకరణ అంటే అసలు రిజల్ట్ తెలుసా? అలంకరణ అంటే అన్ని అలంకరించుకొని ఒక వ్యక్తి నన్ను చూడాలి, నేను బాగున్నా అని ఇతరులకు కనబడాలి అని అది ఒక శరీరాశ. అలంకరణ బాగా అలంకరించుకుంటారు, అది శరీరాశ అనమాట. బైబిల్లో బాగా చదవండి, రాయబడి ఉంది. అలంకరణ వేశ్య స్త్రీలు వేసుకుంటారు. అందుకనే దేవుడు ఏం చెప్పాడు? ఉండాలి, కానీ ఓవర్గా ఉండదు, తగ్గు మాత్రమే ఉండాలి. అది దేవుడు చెప్పాడన్నమాట. ఎంత కావాలో అంతే కదా. అప్పుడు దేవునికి మహిమ ఉంటుంది. నన్ను దేవుడు చూడాలి, నా భర్త చూడాలి, నా పిల్లలకు సమాజానికి మాదిరికరంగా ఉండాలి, అలా అన్నమాట. కాబట్టి అలాగనే మనం చూస్తాము హల్లెలూయా. సంఘంలో చాలామంది ఉంటాం. ఒకరికి వాక్యము, ఒకరికి అద్భుతాలు చేయ వరము, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలు ఉంటాయి. కొందరు భాషలో మాట్లాడతారు కదా, కొందరు ప్రవచిస్తారు. భాషలో కొన్ని మాటలు మాట్లాడగానే దేవుని ఆత్మ ఈయన మీదనే ఉంది, ఈయనతోనే ప్రార్థన చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. కొందరికి పోయి తల ఉంచేస్తారు. లేదు, అది వరము. దేవుడు మన అందరిలో ఉన్నాడు. ఆ దేవుడే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు అంతే. కానీ ఆ మనసులో నెట్రాకై వాళ్ళ ఎంట ఫాలో కావద్దు, మనం దేవుని ఎంట ఫాలో అవ్వాలా, దేవుని వైపు చూడాలి. సంఘం గురించి 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. శరీరము ఒక్కటే, శరీరంలో అనేకమైన అవయవాలు, కాళ్ళు, చేతులు, ముక్కులు అన్నీ ఉన్నాయి కదా. కానీ చెవి బాగలేదు, ఇది తీసేయాలి,
చెయ్యి బాగలేదు తీసేయాలని ఉంటుందా? ఉండదు. సంఘంలో అలాగనే మనం అందరము ఒక మనిషిలాగా, ఒక దేవుని బిడ్డలాగా, ఒక కుటుంబంలాగా. కాబట్టి ఒక్కొక్కరు చెవి బాగలేదు చెవి తీసేయాలి, కాలు బాగలేదు వేలు బాగలేదు వేలు తీసేయాలి అన్నట్టు, ఈ మనిషి బాగలేడు ఆ మనిషి బాగున్నాడు, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర డబ్బులు లేవు, ఈయనను ప్రేమించాలి వాడిని ప్రేమించవద్దు అని, లేని వానికి ఒక రకంగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా, అట్లా మనము చేయకూడదు. సమానత్వం అనేది ఉండాలి. లేనివాడిని ఉన్నోడిని ప్రతి ఒక్కరిని మనం అందరం ఏం చేయాలి? సమానంగా చూడాలి. ఒకరిని చిన్నగా, ఒకరిని ఎక్కువగా, ఒకరిని హెచ్చుగా, ఒకరిని తక్కువగా చూడవద్దు. అది దేవుని మనసు కాదు. కాబట్టి దేవునికి మహిమకరంగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, స్వస్థపరచు వరాలు గాను, ప్రభుత్వం చేసే వాళ్ళు కొందరు, ఉపకారం మంచి పనులు చేసే కొందరిని, అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు ఎంచుకుంటాడు కదా. కాబట్టి అలా ఎంచుకుంటాడు. వాటిని బట్టి మనసుల అభిమానం పెంచుకోవద్దు. దేవుని మీద మనసు పెట్టాలి. మన అభిమానము, మన తండ్రి అంతా దేవుడే, దేవుని మీద పెట్టాలి. కాబట్టి కురాహు లాంటి వాళ్ళు ఉంటారు. అరే నీకు తెలుసా సాగరన్న వాళ్ళ గురించి చెడుగా చెప్తున్నాడు, ఆయన ఏంట వెళ్ళవద్దు, ఇగో ఈ అన్న ఏంట వెళ్ళాలి అని చెప్తారు కొందరు. అంటే ఏంది? మన మధ్యలోనే భేదాభిప్రాయాలు కలిగిస్తారు. అలాంటి వాళ్ళను ఫాలో కావద్దు. మనము దేవుని ఫాలో అవ్వాలి. ఎట్టుపోయి జీవితాలను, సంఘ క్షేమ అభివృద్ధిని కలిగించే ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే యేసన్న అంకుల్ ఒక పాట పాడారు, సంఘ క్షేమమే నా ప్రాణమాయనం. అంటే సంఘంలో ఉన్న బిడ్డలందరూ క్షేమంగా ఉంటేనే అదేనా సంతోషం, అదేనా ప్రాణం. ఇంకేం కావాలి? దేవునికి మహిమకరంగా సిద్ధపడి ఉండడమే అదే నా సంతోషం అంటాడు కదా. కాబట్టి సంఘ క్షేమము కోరుకోవాలా. ఇంకొందరు అనేకమైన చర్చిలు తిరుగుతారు, దేశ దిమ్మురులాగా తిరిగి అన్న నాకు పెళ్లి చేయవా అని వచ్చి అడుగుతారు. పెళ్ళి ఎవరు చేస్తారు? నువ్వు ఎక్కడెక్కడో పోయినావు, అక్కడ వెళ్ళిన సంఘాలు వాళ్ళు చేయరా అన్న, నువ్వు నాకు సంబంధం చూడని అంట. మళ్ళీ వాళ్ళు చూడరా? లేదా నా పాస్టర్ కలవడన్నా ఎక్కడో వస్తాడు వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. మరి మేమేం చేయాలా? ఇంకా ఎవరైనా మరణించారు అనుకో, వాళ్ళు ఎప్పుడు కన్నారు సడన్గా వస్తారు, అమ్మ నాన్న అన్న మా మమ్మీ చనిపోయింది, మా తాత చనిపోయాడు, సమాధి కార్యక్రమం చేయాలంటే ఎలా వస్తే చేస్తారు? నువ్వు అసలు ఎప్పుడు కనబడలేదు, వాక్యమే వినలేదు, సంఘంలోనే సరిగా లేదు, ఎలా? కాబట్టి సంఘము ద్వారా మంచి సంబంధాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, సమాధి కార్యక్రమాలు అవుతాయి, అనేకమైన మేలులు పొందుకుంటాం. ఒక్కటి కాదు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ యుగక్షేమాలు ఆడుకుంటారు, నీ కొరకు ప్రార్థన చేస్తారు, నీ బంధకాల నుంచి బయటపడతావు. పేతురు మరణపు చాలా ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసి నువ్వు బయటకు వచ్చాడు, సంఘం ప్రార్థన చేసిపోతే వాళ్ళు పోయేవాడే కదా. అలాగా మన బంధకాల్లో, సంఘంలో ఆ బంధకాల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసినప్పుడు బయటకు వస్తాం. స్థిర మనసు ఉండదు, చంచల మనసు, తిరుగుతూనే ఉంటారు, వేరే వాళ్ళని కూడా పట్టుకొని వెళ్తూ ఉంటారు. అది కాదు. ఒక క్రమం పెట్టాడు దేవుడు, ఒక సిస్టమేటిక్ పెట్టాడు, దాన్ని మనము ఫాలో అవ్వాలి. అందుకనే కొరహు లాంటి వాళ్ళు ఏం చేశారు? మోసే ఆహారం నాయకులు చెప్పింది నచ్చలేదు, దేవునికి విరుద్ధంగా తిరుగుపడ్డారు, వాళ్ళే నాశనం అయిపోయారు కదా. కాబట్టి అలా మనం ఉండకుండా జాగ్రత్త పడాలనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనం చూస్తాము 1 సామ్యుయేలు 1:24-28 వచనాల్లో చూస్తాం. ఈ చోట హన్న ఏం చేసింది? చిన్న బాబు సమూయేలును తీసుకొని దేవుని సన్నిధిలో తీసుకొని దేవుని సమర్పించింది. దేవుని ఎప్పుడైతే తను సమర్పించిందో అప్పుడే ఆయన సాష్టాంగపడి దేవుని మొక్కాడు. చిన్నతనంలోనే అప్పుడు మొక్కాడు దేవుని. అయితే ఏలి యాజకుడు తన పిల్లలు యాజకత్వము కలిగి అనేకమైన ఆత్మీయ విషయాలు కలిగి మంటలాగా రగిలి దేవుని ప్రేమ అనురాగం చూపాలి. అది చేయకపోయి, దేవుని ప్రేమ చూయకపోయి ఏం చేశారు? వాళ్ళు చెయ్యరాని పనులు చేశారు, దేవునికి విరుద్ధంగా చేశారు, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నారు సంఘంలోనే ఉండి. అయితే ఈ యొక్క ప్రవక్త బయటి నుంచి వచ్చిన ప్రవక్త సంఘంలో దేవుని స్వరము విన్నాడు, దేవుని ప్రేమానురాగము పంచాడు, చక్కగా పరిచర్య చేశాడు, దేవునికి సేవకులకు. అలాగనే రాజులను అభిషేకించి రాజులు మారుతూ ఉన్నారు, కానీ ఆయన మారలేదు. ఆయన బ్రతుకు దేవుని చేత దేవునిలో ఉన్నాడు. చక్కగా రాజుల కంటే పై స్థాయి ఆయనది, రాజుల్ని అభిషేకిస్తున్నాడు. అంత దేవుని స్వరము విని దేవుని చిత్తాన్ని, అనేకులను, జీవితాలను, కుటుంబాలను కడుతున్నాడు సమూయేలు. అదే ఏలి యొక్క కుమారులు ఏం చేశారు? దేవునికి దుర్మార్గమైన పనులు చేసి పోగొట్టుకున్నారు.
కాబట్టి సంఘములో ఏలి యొక్క కుమారులాగా మనం ఉండవద్దు. సమూయేలులాగా ఇతరులను ప్రేమించే రీతిగా, ఇతరులను అభిషేకించే వారిగా, మనం అనేకులకు మాదిరికరంగా ఉండే రీతిగా, దేవుని స్వరము వినే రీతిగా, దేవుని స్వరము వినాలి, దేవుని మహిమపరచాలి, అనేకులను దేవుని స్వార్థ ప్రకటించే రీతిగా, దేవునికి మహిమకరంగా మనము నిలబడాలని దేవుడు ఈ మాటలు పలకరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే యోహాను సువార్త 10:8 గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేను ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవు, బయటికి వచ్చును, మేత మేచునుండును. అయితే యోహాను సువార్త 10:10 దొంగతనమును హత్యను నాశనం చేటుకుని వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటక, అది సమృద్ధి కలుగుటక నేను వచ్చి తిని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ తర్వాత దేవుడు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవుడు మంచి కాపరి. ఒక గొర్రెల్లో, ఒక దొడ్డిలో, ఒక సంఘంలో మనం చక్కగా ఉంటే దేవుడు సమృద్ధిని ఇస్తాడు, నడిపిస్తాడు. నేను మేకలు గొర్రెలు కాస్తున్నప్పుడు కొన్ని పొదలు ఉంటాయి. ఆ పొదల పైన విస్తారమైన పచ్చటి తీగలు ఉంటాయి. ఒక దుడ్డు కర్ర తీసుకుని దాన్ని లాగి ఇట్లా గుంజి వాటికి వేస్తామన్నమాట, వేసేవాడిని. అప్పుడు అవి చక్కగా తినేయి. ఇప్పుడు వాక్యం చదివినప్పుడు నాకు గుర్తుకొస్తుంది, దేవుడు కూడా మనకు పచ్చిగా గల చోట్ల సమృద్ధిలో అలా ఇవ్వడానికి, సమృద్ధిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ మనం దేవుని యొక్క దొడ్డిలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య యొక్క క్రమంలో ఉండడానికి ఇష్టపడము. కానీ దొంగ వస్తాడు, మాయ మాటలు చెప్తాడు, పిట్టల దొరల్లాగా వచ్చి మాయ మాటలు చెప్తాడు. వాడు దొంగ, దోచుకున్నవాడు. నిన్ను తీసుకెళ్ళి సంఘం నుంచి బయట పడేస్తాడు, ఎటు కాకుండా చేసి రోడ్ల పాలు చేసేస్తాడు. తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత బుర్ర ఎలుగుతుంది, అయ్యా ఇంత పని జరిగింది, సమస్తాన్ని నేను పోగొట్టుకున్నా అని అనుకుంటావు. కాబట్టి ఈ దొంగలు, ఈ లోక సంబంధమైన వారి మాటలు వినవద్దు. ఎక్కడ పడితే అక్కడ పరుగులు తీయవద్దు. కొందరు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు డబ్బులు పెట్టి మరీ వేరే దేశానికి వెళ్తారు ప్రార్థన చేయించుకోవడానికి. వెళ్ళి ప్రార్థన చేయించుకో వచ్చినా స్వస్థత కాదు. ఎందుకు? బైబిల్లో రాయబడింది. ఒకరిని 18 సంవత్సరాలు, ఒకరిని 30 సంవత్సరాల్లో, ఒకరిని 12 సంవత్సరాల్లో స్వస్థత జరిగింది. అంటే దేవుడు పరీక్షించుకుంటాడు. ఆయన సమయంలో ఆయన బాగు చేస్తాడు కదా. కానీ మనం తొందరపడతాం, ఆయన దగ్గర వెళ్ళాలి, అక్కడ ఇక్కడ అని డబ్బులు ఖర్చు పెడతాం, టైం వేస్ట్ చేస్తాము, ఏమీ మిగలదు. ఉన్న పాటున, ఉన్న చోటున దేవుని మొక్కితే దేవుడు గొప్ప కార్యంలో, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యంలో మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఒక చక్కటి కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను, మీకు తెలుసు ఆ కుటుంబం. హల్లెలూయా. అపొస్తలుల కార్యంలో 18:1 అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన ఆకుల అను ఒక యూదుని, అతని భార్యన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. హల్లెలూయా. ఆకుల, ప్రిస్కిల వాళ్ళిద్దరు భార్య భర్తలు. అయితే వారి దగ్గర ఎవరు వెళ్ళారు? పౌలు వెళ్ళాడు. పౌలు వెళ్ళి వాళ్ళు ఒక సంఘము స్థాపించారు. ఆ సంఘంలో పౌలు వారితో ఉన్నాడు. తర్వాత అలెగ్జాంద్రులు, అపోలు వాళ్ళు వస్తారు, వాళ్ళను కూడా చేర్చుకుంటారు. ఈ దినాలలో ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో ఇంట్లో, ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజున వెళ్ళట్లేదు, ఏంది అంత మా టైం వేస్ట్ చేస్తున్నాడు, మా పనులు మేము చూసుకోమా అని లోపట్ల అనుకుంటారు కదా. కానీ వాళ్ళు ఆ సేవకుడు పౌలు వచ్చినప్పుడు, అలెగ్జాంద్రులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని ఏం చేశారు? సంఘము కట్టారు. వారికి సేవకులకు మంచి పరిచర్య చేశారు. అనేక సంఘాలు కట్టడానికి తోడ్పడ్డారు. అనేకులను పూరి కలపడానికి తోడ్పడ్డారు. ఎవరు? భార్య భర్త. వాళ్ళు ఎలా ఉన్నారు? దేవునియందు యథార్థవంతులుగా ఉన్నారు. దేవునియందు భయము, భక్తి కలిగి ఇద్దరు చక్కగా ఆత్మ కలిగి ఉన్నారు. అన్యోన్య సహవాసము కలిగి ఉన్నారు కదా. కాబట్టి కొలసి పత్రికలో రాయబడి ఉంది, ఆ చోట మనం చూస్తాము. హల్లెలూయా. కొలసి పత్రికల్లో 3వ అధ్యాయంలో రాయబడి ఉంది 18 నుంచి 21 వరకు, భార్యలారా మీ భర్తనకు విధేయులై ఉండుడి. ఏమన్నాడు? భార్యలారా మీ భర్తలకు లోబడండి, విధేయత చూపండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. తర్వాత భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. ఏదో దాసిరాల్లాగా నువ్వు చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని ఏదో బాగా డిప్రెషన్లో పెట్టేసి బాధ పెట్టి రోజు తిట్టడము, నిష్ఠూర పెట్టడం చేయవద్దు.
వాళ్ళు దాసులు కాదు, మనం జీతం ఇచ్చి వాళ్ళని ఉంచుకోలేదు. నీ సొంత భార్య, నీ యొక్క శరీరము స్వాతంత్రం ఇవ్వాలా కదా. కాబట్టి నీ భార్యను నిష్ఠూర పెట్టకు. అమ్మ, నువ్వు కూడా నీ భర్తకు వ్యతిరేకంగా చేయకుండా ఏం చేయమన్నాడు? లోబడమన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు? లోబడమన్నారు. అలాగనే పిల్లల్లారా, యవనస్తులారా, దేవుడు వాళ్ళతో, పిల్లలతో, యవనస్తులతో చెప్తున్నాడు ఏమని? మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి. మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి. వారి యొక్క ఉపదేశంను, వారి మాటలను తృణీకరించకండి. వారి మాటలు మీ హృదయమైన పలక మీద రాసుకోండి, చక్కగా బ్రతకండి, అవి మీకు మంచి బ్రతుకు నేర్పిస్తాయని చెప్తున్నాడు. తర్వాత తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారికి కోపము పుట్టింపకండి. ఏమంటున్నాడు? తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించకండి. దేవుడు దేవుడు అని, దేవుడు వద్దు, నువ్వు వద్దు, పోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నట్టు చేయకండి. వాళ్ళను స్వాతంత్రం ఇవ్వండి. ప్రభు యొక్క క్రమశిక్షణలో ఎఫెసీ 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, బోధలను వారిని పెంచండి. ప్రభు యొక్క శిక్షలో క్రమశిక్షణ, మంచి ప్రవర్తన వాళ్ళకు నేర్పించండి. కానీ పొద్దు అస్తమానము నా మాట వినలేదు, ఇది చేయలేదు, రాగానే రోజు ఇంట్లో గొడవ పెట్టుకోవద్దు. ఎవరింట్లో సమాధానం ఉంటుంది? ఎవరింట్లో దేవుడు ఉంటాడో? రోజు గొడవపడే వాళ్ళ ఇంట్లో దేవుడు ఉండడు. సమాధానపరచువారు వారు దేవుని కుమారులు అనబడతారు కదా. కాబట్టి ఇంట్లో దేవుడు ఉండాలంటే, నీ జీవితంలో ఒంట్లో దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? సమాధానాన్ని వెతికి ఏంటాడే అంటే, సమాధానం వెతకాలంటే ఏంటి? దేవునికి వెతకాలి. దేవుడే సమాధానానికి కర్త. కాబట్టి దేవుని వైపు చూసి ప్రేమించాలి. నీ భార్య నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని ప్రేమ ఆజ్ఞేంది? లోబడాలి, ప్రేమించాలి. నీ యొక్క భార్యను ఎలా చూసుకోవాలి? నీ సొంత శరీరములాగా ప్రేమించాలా. అవి దేవుని ఆజ్ఞ. అలాగా కుటుంబం కట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆకుల ప్రెస్కిల వాళ్ళు ఏం చేశారు అంటే, వారి జీవితాన్ని కట్టుకున్నారు. వారు డేరలు కుడుతున్నారు, వారు పని చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వారు స్వస్థంగా పని చేసి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటూ దేవునికి సాక్ష్యముగా, సంఘానికి మేలుకరంగా, సేవకులకు పరిచారకులుగా, ఇతరులకు మహిమకరంగా, దేవునికి మహిమకరంగా, ఇతరులకు మాదిరికరంగా, బహుశ్రేష్టంగా చక్కగా ఉన్నారు ఆకుల ప్రెస్కిల్లా. అలాంటి పరిచర్యను, అలాంటి సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు, అనేక సంఘాలను ప్రోత్సాహపరిచే రీతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మనం అవి చేయము. ఈయనేం చేసిండు, వాళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళేం చేసిర్రు. అదే దేవుడు ఏమంటున్నాడు? నీ స్వార్థాన్ని విడిచిపెట్టు, నీ అహంకారాన్ని విడిచిపెట్టు, నీ కోపాన్ని విడిచిపెట్టు, నీకున్న ఆ కుళ్ళు కుతంత్రాలు విడిచిపెట్టు. దేవుని వైపు చూడు. నిన్ను బట్టి పక్కోడు మారాలి, కానీ వాన్ని బట్టి నువ్వు మారిపోవద్దు కదా. దేవుని రూపంలోకి మనం మార్చబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే మనం చూస్తాము 1 కొరింథీ 13:1-3 వరకు పౌలు చెప్తాడు, మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. ఇంకా ఏమంటాడు ఆ చోట? ఇదిగో, నా ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చిన, నా శరీరం అమ్మి కూడా ఆ ధనమంతా బీదలకు ఇచ్చిన, అంత ఇచ్చినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. ఏమంటున్నాడు? నా ఆస్తి అంతా దేవునికి ఇచ్చేసిన, బీదలకు ఇచ్చేసిన, నా శరీరాన్ని అమ్మి కూడా ఇచ్చేసిన, అంత త్యాగంతో కూడిన అంత మంచి పని చేసినా ప్రేమ నాలో లేకపోతే, దేవుడే నాలో లేకపోతే, ఆ ప్రేమను నేను చూపించకపోతే ఏం లాభం, ఏం ప్రయోజనము? గణగణ మోగు కంచెనులాగా ఉంటా, గణగణ మోగేలాగా ఉండవద్దు, దేవుని మహిమకరంగా ఉండాలని తను చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమను తను వ్యక్తపరుస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా పరిశుద్ధంగా మంచి సాక్షిగా జీవించడానికి ప్రయత్నము చేయి అని అంటున్నాడు. కాబట్టి ఎవడును పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు కదా. కాబట్టి ఏమంటున్నాడు? నీ చేతనైన మట్టుకు, రోమ 12:18 అదే అంటాడు, సౌఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎవరితో ఉండాలి? సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. సమాధానాన్ని వెతకాలి. ఒక వ్యాపారవేత్త పిల్లలు పడుకున్నప్పుడే లేచి వెళ్ళిపోతాడు. పిల్లలు పడుకున్నప్పుడు వస్తాడు. డబ్బు అంటే పిచ్చి, అంతగా ఇచ్చేస్తూ ఉండవాడంట. ఒక్కొక్కసారి పిల్లలు
తన పాప కనబడి, డాడీ నన్ను ఆడిపించావా, నాతో మాట్లాడవా అంటే, నేను సంపాదించేది నీ కొరకే అమ్మ, ఆగు నువ్వు మళ్ళీ వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయేవాడంట. ఆయనకు డబ్బు పిచ్చి, అప్పుడప్పుడు ఏమైనా కొనుక్కొని తిను అని డబ్బులు ఇచ్చేవాడు. ఆ పాప ఏం చేసిందంటే ఒక చిన్న ఒక బాక్సులో అన్ని డబ్బులు వేసుకుంది. ఒకరోజు, డాడీ నువ్వు నాతో టైం ఇవ్వాలి, నన్ను ఆడిపించాలి, నువ్వు నాకు కావాలి డాడీ, నీకు కావాల్సింది డబ్బే కదా, డబ్బు కొరకే పరుగులు తీస్తున్నావు కదా అని తను అన్ని దాచిపెట్టుకున్న డబ్బులు తీసుకొని, ఇదిగో నీకు కావాల్సిందే డబ్బే కదా, ఇగో నేను డబ్బు ఇస్తున్నా, నీ సమయం నాకి, నీ ప్రేమ నాకి, నా కాసేపు ఆడిపించు అని చెప్పిందంట. అప్పుడు డాడీ యొక్క హృదయం కరిగిపోయింది. తను కష్టపడేది, తను సంపాదించేది అంత దేని కొరకు? ఆ ప్రేమ కొరకే, పిల్లలను మంచిగా చూసుకోవడానికే, భార్యాభర్తలు మంచిగా ఉండడానికే, దాని కొరకే కదా. అయితే పని చేసే సమయంలో పని చేసుకోవాలి. అనవసరంగా ఎక్కడెక్కడో జూలలాగా మాట్లాడుతూ అనవసరమైన మాటలు పెట్టుకొని ఇంటికాడ సమయానికి రాకుండా, టైం ఇవ్వకుండా, ప్రేమానురాగం లేకుండా చేసుకోవద్దు కదా. కాబట్టి నీ ప్రేమ దొరకాలి, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ భర్తకు దొరకాలి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆదాము నుంచి ఇద్దరు అయ్యారు. ఎవరు? ఆదాము, హవ్వ. ఆ తర్వాత హవ్వను తయారు చేసింది ఆదాముకు తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? తిరిగి ఆదాము దగ్గరనే తీసుకొచ్చినప్పుడు ఏమంటున్నాడు? నా ఏ ముక్కలలో ఏ ముక్క, నా మాంసంలో మాంసము, నువ్వు నరు నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అనబడతావు అన్నాడు కదా. అంటే ఆయన నుంచి తీయబడింది తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. మనము కూడా దేవుని దగ్గరికి నుంచి వచ్చాము. మనం కూడా వధువు సంఘంగా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. వధువు సంఘం అంటే మనం అందరం ఏం వెళ్ళిపోం. ఎవరైతే స్వస్థత బుద్ధితో, నీతితో, భక్తితో దేవుడు చెప్పినప్పుడు లోబడి ప్రేమించి దేవుని చిత్తం అనుసారంగా చక్కగా ఉంటామో అప్పుడు దేవుని దగ్గర మనం వెళ్ళగలుగుతాం. అలాగనే మనం చూస్తాము. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1వ వచనం నుండి, పరలోక రాజ్యము తమ దీవిటలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందంట? దివిటలు పట్టుకొని బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అందులో 5 మంది చక్కగా సిద్ధపడి అలంకరించుకొని దేవునికి మహిమకరంగా ప్రేమానురాగం కలిగి ఉన్నారు. దేవుడు వచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. సిద్ధపడని అజాగ్రత్త ఉన్న వాళ్ళు విడువబడ్డారు కదా. అంతే, నేను వెళ్ళిపోతా దేవుని దగ్గర అంటే నువ్వు వెళ్ళిపోవు. దేవుడు చెప్పినట్టు ఉంటేనే దేవుని దగ్గర మనం సెలెక్ట్ అవుతాం, లేకపోతే కాము. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. చివరికి ముగిస్తాను. హల్లెలూయా. అలాగనే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు, యోహాను ఉదయాన్నే లేచి వెళ్తారు, దేవాలయానికి వెళ్తారు. అక్కడ ఒక కుంటివాడు ఉంటాడు. తను డబ్బులు ఏదో అడుగుతా ఉన్నప్పుడు తను ఏమంటాడు? పేతురు, ఎండి బంగారులు లేవు కానీ మాకు ఇచ్చిందే నీకు ఇస్తున్నామని యేసు నామములో నడవగానే దిగ్గున లేచి ఆయన ఆ దేవాలయం బయట ఉన్నాడు. వెంటనే స్వస్థత కలగగానే కేకలు వేసుకుంటూ దేవుని స్తుతిస్తూ లోపలికి వెళ్ళిపోయాడు మందిరంలోకి. అంటే దేవునితో మనం ఉంటే మందిరము బయట నువ్వు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేస్తాడు. అలాగే నానా రకాలమైన వ్యాధిగ్రస్తులు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి మనం బయటికి వెళ్ళినా లోపటున్నా దేవునితో మనం ఒక్క మనసు కలిగి ఉన్నప్పుడు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యంలో దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యందు మనము భయము, భక్తి కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగనే ఒక చెట్టు ఉందనుకో, ఆ చెట్టుకు ఒక మొక్క నరికేసినారనుకో, ఆ యొక్క కొమ్మ నరికిరనుకో, ఒక చెట్టుకు నరికిసిన కొమ్మ పడేస్తే ఎడిపోతుంది? ఎండిపోతుంది. పొయ్యిలో తీసుకెళ్ళి పడేస్తారు. సంఘానికి కూడా అంటు కట్టబడి ఉండకపోతే ఆ కొమ్మ నరకబడి జీవేచ్ఛంలాగా, జీవం లేనిలాగా ఎట్లా అయిపోతుందో మన పరిస్థితులు అట్లా ఉంటాయి. ఒకవేళ దేవుని పిలుపు ఉన్న ఎడల సంఘము ప్రార్థన చేసి, పెద్దలు ప్రార్థన చేసి పంపించాలా. అపోస్తలులు అలాగనే పంపించారు. కాబట్టి మంచి మనసాక్షి కలిగి ఉండాలి, మంచి ప్రేమ కలిగి ఉండాలి, అలాగనే మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. పరిచర్య చేసే వాళ్ళు అన్యోన్య మంచి సాహసము కలిగి ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగనే మనం చూస్తాము యోసువ 9వ అధ్యాయంలో, అక్కడ ఆ చోట గిబియోనులు ఉన్నారు. గిబియోనులు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు కట్టెలు, ఆ బలిపీఠం కొరకు ఆ కట్టెలు తీసుకొస్తారు, నీళ్లు తీసుకొస్తారు, అన్నీ తీసుకొస్తారు, పరిచర్య బాగా చేస్తారు, కష్టపడతారు. కానీ దేవునికి వారికి సంబంధమే ఉండదు. యాబేజు అనే వ్యక్తి ఉన్నాడు. తను ప్రార్థన చేసి దేవుని దగ్గర ఏడుకొని తన జీవితాన్ని విశాలపరుచుకున్నాడు. దేవుని దయతో నా సరిహద్దులు విశాలపరచు ప్రభు అని అడిగి కదా. మరి వాళ్ళకు కూడా అవకాశం ఉంది దేవునితో మంచి స్నేహము, సాహసం కలిగి ఉండడానికి. కానీ వాళ్ళు ఏం చేశారు? చేయలేదు ఆ ప్రార్థన.
మేము ఇంతే ఉంటాం, నువ్వు అంతే ఉండు అన్నట్టు దేవుని దగ్గరనే ఉండి, దేవుని సన్నిధిలో ఉండి, దేవునితో సంబంధం లేని రీతిగా ఉన్నారు. కాబట్టి దేవునిలో మనం ఉండి దేవునితో వేరుగా సంబంధం లేని రీతిగా మనం ఉండవద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఏలియా ఎలీషా గురించి చూస్తాం. ఏలియా చేతులపైన ఎలీషా నీళ్ళు పోశాడు, కడ వరకు వదలలేదు. ఏలియాకు మధ్య మంచి ప్రేమానురాగం ఉంది. అందుకనే ఎలీషా ఏం చేయబడ్డాడు? ఏలియా కంటే ఎక్కువగా అద్భుతాలు చేశాడో, ఘనంగా వాడబడ్డాడు. కాబట్టి దేవుడు మన జీవితం నుంచి కోరుకుంటుంది ఆయన లాగా బ్రతకాలి, ఆయన రూపులోకి మార్చబడాలి. కాబట్టి సంఘంలో మనము యథార్థవంతులుగా ఉండాలి. కొందరు కలహప్రియులు ఉంటారు, అంటే గొడవలు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని చూసుకోవాలి. అలాగనే 2 తెస్సలోనిక పత్రికలో దేవుడు చక్కగా 3వ అధ్యాయం 10వ వచనం నుంచి రాయించాడు. ఇదిగో భోజనము చేయకుండా, చివరికి వచ్చేసాను, భోజనము చేయకుండా అని ఉందా? పని చేయకుండా భోజనము చేయకూడదు. పని చేస్తేనే నువ్వు భోజనం చేయాలి. అక్కడ కింద వచనంలో రాయబడి ఉంది. కొందరు గొడవలు పెడతా ఉంటారు, పని పాట ఉంటారు, తిరుగుతూ ఉంటారు, వీళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు పాడు చేస్తూ ఉంటారు. పని పాట లేని వాళ్ళు ఇగో ఇలాంటి చేస్తూ ఉంటారు. కాబట్టి సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, వారిని గమనించండి. అక్కడ రాయబడి ఉంది, వాళ్ళని గమనించి వాళ్ళతో తక్కువగా మాట్లాడండి. అలాగనే వాని శత్రుగా చూడవద్దు, ఒక సహోదరునిగా చూడండి. చూసి వాని బుద్ధి చెప్పండి, వాని నేర్పించండి అని రాయించాడు. పౌలు చెప్తాడు ఎంత చక్కగా కదా. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం జాగ్రత్త పడాలి సంఘంలో. కాబట్టి కష్టపడే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. సోమరితనముగా ఉండి ఇప్పుడు ఒక వ్యక్తి చదువుకోకుండా ఫెయిల్ అయ్యాడంటే కారణం ఏంటి? తను రోజు చదువుకుంటాడంటే మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఈ దినాలలో నేను కాలేజీకి పోయకుండా పాస్ అయ్యుకుంటూ వచ్చిన, 2 పీజీలు చేశా, కాలేజీకి పోలే. అప్పుడప్పుడు రోజు వెళ్తూ ఉండి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారంటే కారణం ఏంటి? చదువు మీద శ్రద్ధ లేదు, బ్రతుకు మీద శ్రద్ధ లేదు. అంతే కదా అర్థము? అంతే కదా, కాదు అంతే అది కదా. కాబట్టి శ్రద్ధ ఉన్న వాళ్ళు ఉన్నతమైన స్థితిలో వెళ్తారు, శ్రద్ధ లేని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అందుకనే నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే ఉన్నతమైన స్థితికి వెళ్తావు. అది మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ పౌలు అదే అంటున్నాడు తెస్సలోనిక పత్రిక వాళ్ళకు, కష్టపడే వాళ్ళు నువ్వు పని చేస్తేనే భోజనం చేయి, లేకపోతే సోమరిగా తయారు కాకు అని అన్నాడు. కాబట్టి సోమరి చీమల దగ్గర వెళ్ళు, ఎంత క్రమంగా వెళ్తాయి, ఎంత కష్టపడతాయి అవి. కనీసం ఆ చిన్న జీవిని చూసి ఆయన బుద్ధి తెచ్చుకుంటాడు దేవుడు మనతో కదా. కాబట్టి అలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇంకా సంఘంలో ఎలా ఉండాలంటే కలుపుకొని పోయే మనసు ఉండాలి. మన పాస్టర్ అబ్రహాం అంకుల్ చెప్పారు ఏమని? నోహావు ఓడ లాంటిది సంఘం అనేది, నోహావు ఓడ లాంటిది. ఆ ఓడలో ఏముంటాయి? నానా రకాలమైన జంతువులు ఉంటాయి. నెమలి నాట్యం ఆడుతుంది, కోకిల ఏమో పాట పాడుతుంది, కాకి ఏమో కౌకవు అని అరుస్తుంది, నక్క ఏమో జిత్తులు మారిది ఏదేదో జిత్తులు మారి చేస్తూ ఉంటుంది కదా. కుందేలు ఏమో ఇక్కడనే కనబడుతుంది, ఇంకో పోదలో వెళ్ళిపోతుంది, అక్కడ కనబడుతుంది. కౌంచు పిట్టలు ఉంటాయి, ఇక్కడ దూరి ఎక్కడనో వెళ్తాయి. అలాగా రకరకాలమైన మనుషులు ఉంటారు సంఘంలో. మంచి పావురం లాంటి నిష్కళంకమైన యథార్థవంతులు ఉంటారు, పావురం లాంటి పాములాగా వివేకం కలిగిన వాళ్ళు ఉంటారు, సింహంలాగా గర్జించే వాళ్ళు ఉంటారు కదా. ఓడలో నానా రకరకాలమైన వాళ్ళు ఉన్నారు. వాటిని అన్నిటి భరించి సహించి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, తన బిడ్డలను కాపాడుకున్నాడు, తన కోడలను కాపాడుకున్నాడు, తనను తను కాపాడుకున్నాడు. అందరినీ కలుపుకొని ఐక్యత తీసుకెళ్ళి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. కాబట్టి మన పాస్టర్ అంకుల్ నేర్పించిన మంచి ఎంత మాదిరి చెప్పాడు కదా. కాబట్టి ఎందుకు ఈ మాట తను చెప్పాడు? నానా రకాలమైన వాళ్ళని చూశాడు, అందరి ప్రేమలు, కల్తీ ఉన్న ప్రేమలు చూశాడు, మంచి ప్రేమలు చూశాడు, నటన చూశాడు కదా. ఇవన్నీ చూశాడు తను. అందుకనే అనుభవపూర్వకంగా దేవుని జ్ఞానంతో మనకు చెప్పాడు. కాబట్టి ఆ మాటలే ఈరోజు మనము అనుభవించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం కదా. కాబట్టి సంఘం అనేది అది ఏదో స్వార్థం కొరకు కాదు, ఇంకేదో చేయడం కాదు కదా. కాబట్టి కొరహులాగా, ఏలి పిల్లల్లాగా, ఇక ఆ యొక్క కుమారులాగా దేవునికి విరుద్ధంగా, సంఘానికి విరుద్ధంగా మనము నడవవద్దు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే రీతిగా మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో, మన కుటుంబాలు, మన జీవితాలు ఎలా ఉండాలి?
ఆకుల ప్రెస్కిళ్ళలాగా అనేక సంఘాలు కట్టడానికి, సంఘాన్ని బలపరచడానికి మేలుకరంగా ఉండాలి. అలాగనే పౌలు చెప్తాడు మాసిదోనియా సంఘపు వారి గురించి, అదిగో మాసిదోనియా సంఘపు వాళ్ళ గురించి తెలుసా మీకు అని ఉత్తరం రాస్తూ చెప్తాడు. ఏమని? అగో వాళ్ళు నీరు పేదలైనా కూడా వారికి సామర్థ్యం, వారికి ఉన్న సామర్థ్యం కంటే మించిందే దేవునికి ఇచ్చారు. పరిచర్య విషయంలో కూడా వాళ్ళు దేవుని సమర్పించుకున్నారు. చూడు, ద్రాతృత్వం కలిగి ఉన్నారు, ఇచ్చే గుణము కలిగి ఉన్నారు, పరిచర్య చేసే గుణము కలిగి ఉన్నారు. వాళ్ళు దీన స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు చాలా అభివృద్ధి పొందారు. దేవుడు వాళ్ళని దీవించాడు కదా. కాబట్టి మనం ఏం చేస్తాం? మనం ఈ లోకం వైపు చూస్తాం. కాబట్టి దేవుని వైపు చూడాలి. సంఘ క్షేమ అభివృద్ధి కొరకు మనము పాటుపడాలి. సంఘ క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఏ బంధకాలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మన కాపరి ప్రార్థన, సంఘం ప్రార్థన మనకు తోడుగా ఉంది. కాబట్టి అనేకమైన పరిస్థితుల్లో తల్లడిల్లుతూ ఉన్న వేళ దేవుడే ఆదరించి, ఓదార్చి, పోషించి, సంరక్షించి, తోడై ఉండి దేవుడు నడిపించాడు కదా. కాబట్టి అలాంటి మంచి జీవితము జీవించడానికి ప్రేమ అనురాగము కలిగి, ఒక్క మనస్సు కలిగి జీవించే అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి అత్యున్నతమైన మహిమ కలుగునుగాక. హల్లెలూయా.